వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ చేసే రెసిపీ. మనం ఎప్పుడైనా నెయ్యి కాచుకున్నప్పుడు కింద మిగిలిపోయే గోకుడుతో చేస్తారనమాట. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ శనగపిండిని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేసుకున్నాక పంచదారతో పాకం పట్టుకోవాలి, లేదా బెల్లం పాకం పట్టుకోవచ్చు. సో పాకం అయిపోయిందా లేదా అని మా అమ్మమ్మ అయితే ఇలా టెస్ట్ చేశారు. ఈ లోపు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఎందుకు స్ప్రెడ్ చేసుకోవాలో లాస్ట్ లో చెప్తా. పాకం పట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న శనగపిండిని తీసుకొని అందులో వేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ నేను చెప్పా కదా నెయ్యి గోపుడు అని చెప్పేసి, ఆ నెయ్యి గోపుడు కూడా తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో చాలా నెయ్యి పడుతుంది. సో మిడిల్లో గ్యాప్ తీసుకుంటూ ఒక్కొక్క గరిట నెయ్యి వేస్తూనే ఉన్నారు. ఆ నెయ్యి శనగపిండికి సరిపోయేంత వరకు నెయ్యి వేస్తూనే ఉన్నారు. ఈ గ్యాప్లో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. సో శనగపిండి టెక్స్చర్ ఇలా వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇందాక ప్లేట్లో నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం ఇందులో ప్లేట్లో వేసుకుంటాం. సో అది రిమూవ్ చేసినప్పుడు ఈజీగా రావడానికి నెయ్యి వేసుకుంటాము. అండ్ ఇది కొంచెం డ్రై అయినప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బాగా డ్రై అయిపోతే గట్టి అయిపోతుంది కాబట్టి పీసెస్ కట్ చేసుకోవాలి. అంతే అయిపోయింది.